డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి గ్రహణం పట్టుకుంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ముహూర్తం కుదరడం లేదు. అర్హులను ఎంపిక చేయడమే పెద్ద సమస్యగా మారింది. దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ గడువు పెట్టిన ప్రభుత్వం తాజాగా కొత్త మెలిక పెట్టింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిల దశకు చేరాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంలో 21 కోట్లు వెచ్చించి 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. ఆధునిక హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముస్తాబు చేసింది. అయితే 5 ఏళ్లుగా పంపిణీకి నోచుకోకపోవడంతో వృద్ధాగా వదిలేశారు. లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోగా అవి నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. దీంతో ఆకతాయిలు ఇండ్ల కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇండ్లకున్న విద్యుత్ బోర్డులను ఎత్తుకెళ్లారు. ట్రాన్స్ఫార్మర్లను సైతం చోరీ చేశారు. నిర్మాణాలను సైతం ధ్వంసం చేశారు. ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిల దశకు చేరుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనం చూస్తా ఉన్నాం. నిర్మించి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సొంతింటి కలను నెరవేరుస్తాము, మీరెక్కడ కూడా గుడిసెలు వేయొద్దు అని నిరుపేదల గుడిసెలన్నీ తీసేపించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మేము కడుతున్నాం చూడండి అని చెప్పేసి చూపెట్టి మనకు ఈ నిర్మాణం కట్టి ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలకు మాత్రం పంపిణీ చేసిన పాపాన పోలేదు. ఇక్కడ అన్ని కూడా దర్శనం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని ప్రకటించింది. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి దీపావళి నాటికి నిర్మాణం పూర్తయిన ఇండ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. మరమ్మతులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు నిధులు విడుదలై టెండర్లు పిలిచినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇక్కడ సుమారుగా 450 కుటుంబాలకు ఇచ్చే విధంగా ఇక్కడ నిర్మాణాలు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఇవ్వక ఈ యొక్క బిల్డింగ్లన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ లో ఎలాంటి డోర్స్ గాని, కిటికీలు కూడా అన్ని కూడా ఇక్కడ దొంగతనం జరగడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంబడే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ని మళ్లీ పునర్నిర్మించి అందరికి కూడా, మన అర్హులందరికి కూడా ఇవ్వవలసిందిగా మా యొక్క మనవి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సుమారు 40,000 మంది నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో అర్హులను కూడా ఎంపిక చేశారు. అయితే ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. మరోసారి అర్హులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. అర్బన్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కాగా చాలా మంది నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో సొంత స్థలం లేని వారిని అధికారులు గుర్తించి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంటి స్థలం లేని వారిలో నిరుపేదలను మొదట ఎంపిక చేశాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరమ్మతులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం జరిగితే ఉన్న ఇండ్ల తలుపులు, కిటికీలను కూడా ఆకతాయిలు మళ్లీ ధ్వంసం చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేశారు. మీరు రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేయకండి. మీరు చూడండి వాస్తవాలు ఏది, నిజమైన పేదలు ఎవరు, నిజమైన నిజమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది ఎవరు? అధికారులందరికీ చెప్తున్నాం, అయ్యా మీరు నిజంగా గవర్నమెంట్ మీరు ఇస్తే జీతాలు మీకు గవర్నమెంట్ ఇస్తలేదు. ప్రజాధనంతోనే మీరు నెల 1వ తారీఖు రాత్రి 12 గంటలకు కిలుక్కుమనగానే మీరు ఏదో సంతోషపడడం కాదు, పేద ప్రజల జీవితాలను కూడా మీరు మార్చాల్సిన బాధ్యత మీరున్నది. మీరు చదువుకున్న విజ్ఞానులు. స్వతంత్రం వచ్చి ఇప్పటికి 78-80 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పుడు స్వతంత్రం ఇట్లున్నది అట్లనే బతుకుతున్నాం. ఇంకా మీరు ఎప్పుడు బాగుపరుస్తారు పేద ప్రజల ఇళ్లను? ఇవి కట్టిన ఇళ్లే కదా, ఇయ్యనికి మీకు ఏమైతున్నది? గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్, ప్రస్తుత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఆశ పెట్టడమే తప్ప లబ్ధిదారులకు చేకూరింది ఏమీ లేదు. ఇండ్ల పంపిణీకి అసలైన సమస్య అర్హుల ఎంపికే కానుంది. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్ల పథకం దరఖాస్తుదారుల నుంచి ఇంటి స్థలం లేని వారిని గుర్తించి త్వరగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. మరి దీనికి ఎంతకాలం పడుతుందో చూడాలి.